10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఏ క్లాస్గా చేశాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బాగా జరుగుతుంది. బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మన చంద్రబాబు నాయుడు గెలవడము రాష్ట్రానికి అదృష్టం రావడం. మంచి చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు. 124 సీట్లు భారీ మెజార్టీ ఇచ్చారు. మరి మంచి చేస్తారా అంటే రానున్న రోజుల్లో? మంచి చేస్తున్నాడు. ఇంకా కాడ చేస్తాడు. వ్యవస్థల ప్రక్షాళన అప్పుడే మొదలైంది. చెడు మీద మంచి విజయం సాధిస్తుంది. జగన్కి చంద్రబాబు తేడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు, ఒకరి విజనరీ నాయకుడు, ముందు చూపు గల వ్యక్తి. ఇతను ఏదంటే ఎప్పుడు కక్ష సాధించలే ఇతను ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళ పీచీలో పెట్టుకొని అది పిల్ల రాజకీయం 10 ఏళ్ళు పీచీలు పెట్టుకొని చేస్తున్నాడు. అడ్మిషన్ ఇప్పుడు ఎంత బాగున్నదంటే ఏ రోడ్డు చూసినా బ్రహ్మాండంగా ఉండదు. ఎక్కడ పోవాలని భయం లేకుండా ఉండదు. ఏ స్త్రీలు ఆడపిల్ల కలిపి ధైర్యంగా పోతా వస్తాడు. అమరావతి 2027 కింద పూర్తి చేసేస్తాడు. చేసేస్తారు కూడా నమ్మకం ఉండదు మాకు. మాకు నమ్మకం ఉన్నది చంద్రబాబు నాయుడు మీద. ఆయన మీద నమ్మకం ఉండదు. వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తుంది వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని. ఎంతవరకు నిజం? అది వాళ్ళు చేశారు కదా అప్పుడు. అట్లనేం కాదు కానీ కొన్ని అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇదే ఆరోపణ ఏదైతే ఉందో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. చూపించేది మొత్తం సినిమా చూపేలే. ఇంకా ఉండదు. 2 సంవత్సరాల తర్వాత మొత్తం 24 రీల్ సినిమా చూపిస్తారు. కాకపోతే ఆయన కాబట్టి నాయకుడు కాబట్టి అంత లేదు. ఆయన బోల్మాది అయితే మొత్తం ఉండాలి. జైలు ఎక్కడ నీకు ఎక్కడ లేదు ఉన్నింది. వాళ్ళు చేసుకున్న పాపం అనుభవిస్తున్నారు అంతే. వాళ్ళు చేసుకున్న పాపమే అది. అంత నీచంగా ఎవరు మాట్లాడరు. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు చూడాలి ఈ రాజకీయం. బూతులు అనేది ఎప్పుడైనా విన్నారా? రాజశేఖర ప్రభుత్వం అనేది ఎప్పుడు మనకి లేదు. అది బాగుంటుందని కోరుకుంటున్నాం. బాగుండాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా బాగుంది. ఇద్దరు కలుసుకొని పోతే ఇంకా 15 సంవత్సరాలు మన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా 100% బ్రహ్మాండంగా పనిచేస్తాడు. 100% చేస్తాడు. అభివృద్ధి ఆల్రెడీ అభివృద్ధి పదంలోకి మొదలైంది. ఈ వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉంది. అంత బ్రహ్మాండంగా ఏం చేశారంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయి. హింస ఏం లేదు. బాగుంది. ఒక్క నిమిషం వెళ్ళిపోదు కానీ జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు సార్? బాబు ఒక్క నిమిషం ఆగండి. అభివృద్ధి కార్యక్రమం బాగుంటుంది. డెవలప్మెంట్ బాగుంటుంది. అందరినీ సవ్యంగా చూసుకుంటారు ఈ గవర్నమెంట్. కూటమి గవర్నమెంట్ బాగుంది. నమ్మకం ఉంది. మంచి చేస్తారని మంచి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి ఎన్నుకున్నాం. బాగానే ఉంది. నమ్మకంగా చేస్తారు. డెవలప్మెంట్ చేస్తారు. పరిపాలన బాగుంటుంది. నమ్మకం బాగుంటుంది. ఎప్పుడు ఆయన కరెక్ట్గా ఉంటాడు. మాట చెప్తే తప్పడు. కరెక్ట్గా ఉంటుంది. మరి ఏదైతే ఉందో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన పరిపాలన కూడా బాగుంది. ఆయన కూడా మాట చెప్తే తప్పడు. బాగుంది. ఇబ్బంది పెట్టిన ఫైనల్ గా ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? లేదు, అక్రమంగా లేదు. జరిగిన వాళ్ళు చేసిన అక్రమాలు దౌర్జన్యాల మీదనే ఒక అధికారికంగానే కరెక్ట్గానే కేసులు పెడుతున్నారు. దౌర్జన్యంగా ఏం కేసులు పెట్టలేదు. వాళ్ళు చేసిన అరాచకాలు అట్లాంటివి కాబట్టి పెడుతున్నారు. అది చట్టబద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. ఒక్క మాటలో ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈ గవర్నమెంట్ గురించి మీ అభిప్రాయం? ఈ గవర్నమెంట్ బాగుంది. బాగుంటుంది కూడా. 5 ఏళ్ళు బాగుంటుంది కూడా. నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ బాగుంటుందని మళ్ళీ ఎన్నుకోవాలని మా అభిప్రాయం. ప్రజలకు మంచి జరగాలని మా అభిప్రాయం. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలల పూర్తి అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఈ 10 నెలల పరిపాలనలో అప్పుడున్న అరాచకం పాలనకి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఇచ్చినాక ప్రజలు సంతోషపడేదానికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే అప్పుడు అరాచకం కానీ ఏ అభివృద్ధి పని కానీ ఎక్కడ కానీ 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఒక రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ ఒక గింటి మట్టి అయినారా, లేదా ఒక ఎస్పీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్లు కానీ ఏమైనా వదిలినారా?
వాళ్ళ సొంతంగా వాళ్ళు దోసుకోవటం, వాళ్ళు చూసుకోవటం, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ వరకు ఉండింది. ఈరోజు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అందరూ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా నమ్మకంతో, ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎట్లా నమ్మకంతో ఉన్నారంటే వాళ్ళ మీద ఆయన చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టి ఆయన చేస్తాడు, మనకు నమ్మకస్తుడు, నమ్మకంగా అధికారం ఇచ్చినాము, చేస్తాడు, ఆయన నమ్మకంగా చేస్తాడనే ఒక ఉద్దేశంతో ప్రజలు కూడా ఆయనకు పట్టాభిషేకం కట్టినారు. చేస్తాడు కానీ రేపు మేలో అమ్మఒడి, తల్లికి వందనము, 1500 రూపాయలు, 15,000 రూపాయలు రైతు భరోసా మొత్తం రేపు నెలలో ముఖ్యమంత్రి హామీని ఇచ్చినాడు, విడుదల చేస్తా ఉన్నాడు. అక్కడ చేస్తాడు, ఆ నమ్మకం మాకు ప్రజలకు అందరికీ నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే ఆయన మాట సొల్లు మాటలు గిల్లు మాటలు చెప్పి తప్పించుకునేవాడు కాదు. ఈ మార్గా వైసీపీ వాళ్ళు చేసినట్టు చేసే మనిషి కాదు. అందువల్ల ఆయన మీద నమ్మకంతో మేమంతా ఆయనకు పట్టాభిషేకం కట్టినాం. జగన్కి చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉన్నది. తేడా అంటే జగన్ పరిపాలన వస్తే అరాచకం కానీ అభివృద్ధి కానీ ఏమీ లేవు. పోలీస్ కేసులు, ల్యాండ్ ఆర్డర్ లేదు. అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అనేది లేదు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, అమాయకుల మీద అత్యాచారం, దళితుల మీద అత్యాచారం, ఈ అత్యాచారాలన్నీ చూసి ప్రజలు అందువల్ల ఈ పరిపాలన మనకు మంచిది కాదు, ఇది కూటమి ప్రభుత్వం మనం చేసుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వానికి పట్టాభిషేకం కట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అంటారు, మీరేం చేయలేరు, మీరు ఎంతమందిని అక్రమ సంబంధంగా మీరు జైల్లో ఎన్ని సంవత్సరాలు, అదే చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయని 50 రోజులు మీరు జైల్లో పెట్టినారు కదా, పెడతారని చెప్పలా అంటారు. చట్టం పని చేసుకో. ఎవరైనా నుప్పులో పెట్టందే కాలదు, ఇది వాస్తవం. కాబట్టి చట్టం దాని పని అది చేసుకొని పోతుంది. వీళ్ళు తప్పు చేసి ఉంటేనే ఇవి జైలుకి పోతున్నారు. తప్పు చేయనివాడు ఎవరు జైలుకి పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను గారు తప్పు చేయనప్పుడు జైలుకి పోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు అనొచ్చు, వాళ్ళు 100 మాటలు మాట్లాడచ్చు పొద్దు. ఎందుకంటే చట్టం మనకు లేదు కదా, ప్రభుత్వం లేదు కదా, రేపు మనం ప్రభుత్వం ఇస్తే ఈ విధంగా చేస్తాం కదా అనేది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ముందు చేసినారు కాబట్టి మళ్ళా మన ప్రభుత్వం ఇస్తే ఇదే విధంగా చేయొచ్చు అనేది కోరిక. అవన్నీ ఉట్టి ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏకదాటిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు అంటే చంద్రబాబు నాయుడు ఏమి ఉండేదాకా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. నెక్స్ట్ కాడా లోకేష్ కాదు. ఏ ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకాలు ఉన్నాయి. ఈ నమ్మకాలతోనే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వమే ముందుకు వస్తుంది. చేస్తున్నాం, మంచి ప్రజలే మంచి కావాలని మేము కోరుకుంటున్నది. ఎక్సలెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఇచ్చేటివి కావాల్సిండేది, పిల్లలకు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఉద్యోగ కంపెనీలు తీసుకొస్తున్నారు. కంపెనీలు అప్పుడు ఉండే గవర్నమెంట్లో ముందు పోయిన గవర్నమెంట్లో లేవు. కూటమి ప్రభుత్వంలో కంపెనీలు అన్నీ వస్తున్నాయి. యూత్కు, నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు వస్తున్నాయి. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఈయనకి పరిపాలన మీద అవగాహన ఉంది, ఆయనకి లేదు అవగాహన. అనుభవం ప్రకారం ఆయన ఎట్లా నడిపిస్తే ముందుకు తీసుకెళ్ళచ్చు, స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లా చేస్తే బాగుంటుందని అతనికి ఐడియా ఉంది. చేస్తారనే ప్రజలు అధికారం ఇచ్చారు. ఈసారి చేస్తారా అంటే చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. మాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ వస్తుండే కదా మన కళ్ళెదురుకి. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా? ఆయన పనితీరు కూడా సూపర్. ఆయన ఇప్పుడు బియ్యం పట్టుకున్నప్పుడు కాకినాడ పోర్టులో బియ్యం అన్ని పట్టి, ఇప్పుడు రోడ్లు ఎక్కడ గుంతలు ఉన్నాయో రోడ్లు, ముఖ్యంగా రోడ్లో బియ్యం తరలిపోయేటివన్నీ ఇతర దేశాలకు తరలిపోయేటివన్నీ ఆడ పట్టుకుంటారు. ఇప్పుడు స్టోర్ బియ్యం కూడా అన్నీ ఏడాడవన్నీ పట్టేస్తున్నారు. అవును, రాయలసీమ, అనంతపూర్ జిల్లా మాది, ధర్మవరం మండలం.
ముఖ్యంగా ధర్మవరం అంటారు కాబట్టి ఫ్యాక్షన్ ఏరియా అవును. తప్పుగా అనుకోవద్దు అది మామూలుగా. లేదు, ఏం లేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ. ఇప్పుడు అక్కడైతే సత్యకుమార్ ధర్మవరం అయితే అవును. బీజేపీ నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం ఫ్యాక్షన్ ఏం లేదు మాకు. వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది నాకు పెద్ద అవగాహన లేదు దాని మీద. ధర్మవరం తాడిపత్రి అవునవును, పెద్ద అవగాహన లేదు ఆ విషయం మీద. పెద్ద వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏం పెద్దగా ఏం లేదు. టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే మీ ప్రభుత్వం వచ్చాక అంటే అది టార్గెట్, అది గవర్నమెంట్, మనం గవర్నమెంట్ విమర్శించేంత స్థాయిలో లేవు మనం. మనకు తెలియదు అవి, దాని గురించి తెలియదు మనకు. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం? ఫైనల్గా కూటమి ప్రభుత్వం మాకు ఓకే. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగానే ఉందండి మీ వరకు? అన్ని రకాల కొంచెం వర్క్ రోడ్లు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. ఓకే. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు సార్? అవి డెవలప్ లేదు, ఇవి డెవలప్ చేస్తున్నారు అంతే. చేస్తారనే ప్రజలు అధికారం కూడా ఇచ్చారు. ఇచ్చారు. అసలు పరిపాలన విధానంలో పరిపాలన విధానం బాగానే ఉందండి. ఓకే. మరి చేస్తారా అంటే డెవలప్మెంట్ అనేది ఏరియాలలో చే- ఆల్రెడీ స్వతంత్రం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంత ముందే రోడ్లు అనేవి చూశారు కదా. అవునవును. అదైతే యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే అదే. కనపడుతున్నాయి. అవి మరీ ఘోరం అండి. గతంలో ఓకే, ఇప్పుడు బెరలేదు, బాగానే ఉంది. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి అంటారు? చేస్తున్నారు కదా. చెప్తున్నారు, పూర్తి చేస్తామని చేస్తామంటున్నారు. చెప్తున్నారు. అది మీరేమనుకుంటారని యాజ్ పబ్లిక్? పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, పూర్తి చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఉందండి. ఎందుకు నమ్మకం అంటే అంటారు? అంతకుముందు కూడా డెవలప్ చేశాడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొక్కుపెట్టేశారు. డెవలప్ కానికోకుండా తొక్కుపెట్టేశారు. మూడు రాజధానులని ఓకే. ఆట ఆడారు. ఆ ఆట ప్రకారం తోసిపారేశారు జనాలు. కూటమి గవర్నమెంట్ వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? దీనికన్నా ఎక్కువ పెట్టారు కదా వాళ్ళు వైసీపీ. ఇప్పుడు పెడుతున్నారా అంటే? ఇప్పుడు చేసిన పనుల గురించే వాళ్ళు పెడుతున్నారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బాగానే ఉంది. మరి వాళ్ళు చేయకపోయినా చేశారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి చూశారు కదా. ఇప్పుడు నిజ నిరూపణ చేసి వీళ్ళు కేసులు పెడుతున్నారు. తప్పేం లేదు. ఒక్క మాటలో ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఒక మాటలో డెవలప్ చేస్తారని అనుకుంటున్నామండి. జనాలు కూడా కోరుకున్నాను సార్. అంతే. నచ్చిందమ్మా. ఓకే. ఏం నచ్చింది సార్ మీకు 10 నెలల పరిపాలన? ఇప్పుడు అతను అమరావతిని తీసుకొస్తున్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు. మొత్తం ఒకటని కాదు, A to Z అన్నీ బాగా చేస్తున్నాడు. అంటే అతని మీద ప్రేమ అని లేదు, ఇతని మీద వ్యతిరేకత అని లేదు. అతను ఏంటంటే బట్టలనే నొక్కేవాడు. ఇప్పుడు చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే నాకు ఇతని గవర్నమెంట్లో నాకేం బెనిఫిట్లు ఏమి రావట్లా. నాకు అసలు ఆధార్ కార్డు కూడా లేదు. చేస్తారనే ప్రజలందరూ కూడా మూకుమ్మడి ఓటు వేశారు. చేస్తారని చెప్పి చేస్తున్నారు. దాన్ని నిలబెట్టుకుంటున్నాడు అతను. ఓకే. పవన్ కళ్యాణ్ అతను కూడా నిలబెట్టుకుంటున్నారు. ఇతని మీద ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా బాగా చేస్తున్నాడు. నేను అడుగుదామని మీరే చెప్తున్నారు. ఏం చేస్తున్నారు అంత బాగా పవన్ కళ్యాణ్? అబ్బా భలే, అతని వల్ల ఈ రోడ్లు వేసేది అసలు. ఆయన మంత్రి దానికి సంబంధించి అసలు గ్రామీణ రోడ్లు 4000 కిలోమీటర్లు వేస్తున్నాడు. మరి అది ఇతని ప్రసంగం వల్ల ఎక్కువ. అంతేగాని అంటే అలాగని వీళ్ళిద్దరు విభేదాలు ఏమి లేవు. ఏమో దేవుడి దయ వల్ల ఇద్దరు కలిసి ఉంటాం. వాళ్ళ కోసం కాకపోయినా ప్రజల అభివృద్ధి కోసం. ఓకే. మరి ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏం చేసి తప్పు చేశాడని 53 రోజులు జైలు పెట్టాడు. ఇతని మీద అన్నీ దోపిడీ కేసులు అన్నీ ఉన్నాయి. మరి ఇతను అరెస్ట్ చేయట్లేదే. దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది ఏంటి అక్రమ కేసులు, నిజమైన కేసులు అని. ఇప్పుడు అంతకంటే దారుణంగా చేశారు వీళ్ళు. మరి చంద్రబాబు నాయుడు మరి జైల్లో పెట్టాడు, అంత ముసలోని జైల్లో పెట్టచ్చా? అందుకే ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చారు కదా. 4 ఏళ్ళ సమయం ఉంది. ఎలా ఉండదు? 4 ఏళ్ళ టయానికి ఇంకా చాలా బాగా చేస్తాడు, ఇంకా బాగా చేస్తాడు. 4 ఏళ్ళ నాటికి అమరావతి సస్యశ్యామం అయిపోద్ది. మనకు అక్కడ దానివల్ల మనకి ఏం కలిసి వస్తుందో తర్వాత. రాజధాని ఉండాలి కంపల్సరీ. అసలు ఇప్పుడు దాకా రాజధాని ఏది? అమరావతి ఏది వెళ్తున్నాం. ఇప్పుడైతే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక్క మాటలో ఫైనల్గా ఈ గవర్నమెంట్ గురించి మీ అభిప్రాయం? ఈ గవర్నమెంట్ 90% సక్సెస్. మళ్ళీ ఇదే రావాలి. టీడీపీ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. 10 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే. మీ వరకు మీకు నచ్చిందా అంటే ఏం నచ్చింది సార్?
ఏం నచ్చింది 10 నెలల పరిపాలనలో? పరిపాలన సక్రమంగానే జరుగుతున్నాయి. జగన్కి చంద్రబాబు మధ్య తేడా అంటే ఏం చెప్తారు? జగన్ పరిపాలనలో కొంచెం తప్పు చేశాడండి. ఆయన అందరికి పేదలకే ఇచ్చాడు, సుఖం లేదు. ఎందుకంటే ఈ బోట్లు నాకు పడతాయి అనుకున్నాడు, చివరాఖరి మోసం చేశాడు. అది ప్రజలు ఇష్టం లేదు, మోసమే. ప్రజాభిప్రాయం ఎవరు ఎన్నుకోవాలి అనేది. మరి చంద్రబాబు నాయుడు గారి పనితీరు జగన్తో పోలిస్తే జగన్కినే ఈయనకా చంద్రబాబుకి తేడా ఉంది. ఏ విధంగా తేడా అంటే? ఆయన జీతాలు 1 తారీఖు కల్లా ఇచ్చేవాడు కాదు, 15 తారీఖు అది. ఇప్పుడు 10 ఇస్తున్నాడు, ముందు 1 తారీఖు 2 తారీఖు కల్లా ఇచ్చేస్తున్నాడు. జీతాల గురించి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి